కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాబు, భక్తులు ఎవరు కంప్లైంట్ చేశారు? తెలుగుదేశం భక్తులు కంప్లైంట్ చేసి ఉంటారు. మీరు ఒక్కటే చంద్రబాబు గారి టైంలో తిరుపతి దేవస్థానం ఎలా నడిచింది గతం నుంచి ఒక్కసారి తీయండి. ఎందుకంటే మా టైంలో మాకు తెలుసు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా దాన్ని నిర్వహించారో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని పవిత్రత అంతా పోయింది. అక్కడ లోకల్ గూండాలకి వాళ్ళకి అప్పచెప్పారు, లోకల్ గూండాలకు అప్పచెప్పారు. ఆ పేర్లు ఎందుకులే ఇప్పుడు. ఆ గూండాలంతా దేవస్థానాన్ని ఎంత నాశనం చేశారు, నకిలీ టికెట్లు క్రియేట్ చేశారు, దొంగ ఏది స్మగ్లర్ లాగా తయారైపోయి అసలు భక్తులకు కాకుండా ఎవరెవరికో అమ్ముకున్నారు. చాలా దరిద్రంగా వచ్చింది. దాని మీద అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలని పట్టుబట్టడం జరిగింది. చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సరిగ్గా జరగలేదంటానికి నేను నా పుస్తకం రాశాను ఆల్రెడీ. కావాలంటే ఆ పుస్తకం మీకు పంపిస్తాను. నేను చూడండి, ప్రతిదీ నిర్వీర్యం చేయటమే, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ నిర్వీర్యం. ఈరోజు ఈ 100 రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాము ఎంత స్పష్టంగా ఈ 100 రోజుల్లో అతను నిర్వీర్యం చేసిన సంస్థలన్నీ కూడా ఇప్పుడే రాసి పెట్టుకున్నా నేను. ఒక్క నిమిషం. వంద రోజుల్లో 60 రేపులు, విజయవాడలో వరద బాధితులు సహాయ సహకారాలు లేవు, గుడ్లవెల్లేరు కాలేజీ మహిళా హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3000 వీడియోలు, అలాగే విశాఖ ఉక్కు తుక్కు కింద చేసి పడేశారు, అలాగే పోలవరం నాశనం అయిపోయింది, అలాగే అమరావతి మునిగిపోకుండా ఉంటాయని ప్రకాశం బ్యారేజ్ టీడీపీ నేత బోట్లతోనే వాళ్ళు గుర్తించారు. ఆ బోట్లు వాళ్ళని తెలిసిందే కదా. ముందు ఏం చెప్పారు? ముందు జగన్ పంపించాడు అన్నారు. తీరా చూస్తే ఎవరి అంటే టీడీపీ నేతలే. వాళ్ళే పెద్ద ఉత్సవాలు చేశారు, పసుపు జెండాలు కట్టి వాళ్ళ బోట్లే వచ్చినాయి. దాన్ని కూడా మేము తప్పుపట్టలే, ఎందుకంటే వరదల్లో కొట్టుకొని వస్తాయి. కానీ రాజకీయం చేసింది ఎవరు? చంద్రబాబు చేశాడు. ఈ జగన్ పంపించాడని అన్యాయంగా ప్రతిదీ ఏదైనా అక్కడ తుమ్మితే జగను, ఇక్కడ ఎవరికైనా ఎక్కిళ్ళు వస్తే జగను, ఏదైనా వస్తే జగను. ఇంత అన్యాయమైనటువంటి పాలకుడిని ఇన్నేళ్ళ మీ సీనియారిటీ, దరిద్రపు సీనియారిటీ ఎందుకన్నా పనికి వస్తుందా? ఒక్కటే బాబు, ఈరోజు ఇన్ని అబద్ధాలు. దేవుడితో ఆటలు ఆడొద్దు, దేవుడు వ్యవస్థను నాశనం చేయొద్దు. ఎందుకంటే మన హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. నాకు ఒక డౌట్ వస్తూ ఉంది, బస్ నా డౌటే, ఇది పార్టీ విధానం అని నేను చెప్పట్లేదు, కేవలం నా వ్యక్తిగతమైనటువంటిదే. ఇతని రహస్య స్నేహితులు చాలామంది ఉన్నారు. అందువల్ల వెంకటేశ్వర స్వామిని ఆంధ్ర నుంచి తరలించడానికి ఏదైనా కుట్ర జరుగుతుందా అనేది అనుమానం కూడా నాకు వస్తూ ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగతమనే చెప్తున్నాను నేను. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఏదో తమిళనాడుకి సంబంధించిన స్టేట్మెంట్, అదంత ఫాలో అవ్వలేదు నేను. అదేవిధంగా ఇతను కూడా తన స్వార్థం కోసం, మీరు ఆలోచించి చూడండి, ఇతను ఆంధ్రాలో కంటే ఇతని ఆస్తులు ఎక్కడున్నాయి? తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి, అలాగే తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇతని ఆస్తులు. కర్ణాటకలో ఇక బోలెడు ఉన్నాయి, లెక్కే లేవు. ఇక విదేశాల్లో అయితే సింగపూర్ మొదలుకొని మలేషియా మొదలుకొని మారిషస్ మొదలుకొని అసలు అమెరికాలో డల్లాస్ ఎన్ని దేశాల్లో ఇతని ఆస్తులు ఉన్నాయో అతను కూడా మైండ్ పోయి ఉంది, లెక్క పెట్టుకోవడానికి లేని పరిస్థితుల్లో ఉండిపోయాడు అతను. రేపు అవన్నీ ఎటుపోతాయో ఎవరుగా చేస్తారో అది దేవుడికే తెలియాలా. కానీ ఎందుకు ఇంత పనికిమాలిన నీచ చరిత్ర అంటగట్టుకొని చివరికి మన దేవుడి విలువ నిజంగానే ఒక జరిగింది అనుకుందాము, ఒక లోపం జరిగింది అనుకున్నాం, రహస్యంగా ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపించు. కానీ ఇలా ఓపెన్గా మాట్లాడి అసలు వ్యవస్థనే దెబ్బతీస్తే ఎవరికి నష్టం? అందరూ కూడా ఇలా నమ్మితే అది కూడా ఇంకా దుర్మార్గ ప్రచారం. ఆ లడ్లు దీని ఆడవాళ్ళు పడిపోయారు, ఈ లడ్లు దీని మా ఆడవాళ్ళ కడుపులో నొప్పి, ఇంత నీచమైన ప్రచారం అంటే అసలు నువ్వు ఎవరి మీద ఎక్కువ పెట్టినట్టు? ఇది జగన్ ఏదో ఇచ్చేద్దాం అనుకొని, జగన్ బదనాం చేద్దాం అనుకొని వెంకటేశ్వర స్వామిని చేస్తున్నావే నువ్వు. అదే జరిగితే రేపు ఈ ప్రసాదాలు తింటారా ఎవరైనా? ఈ స్వామి భక్తులు వస్తారా? ఇలాంటి దుర్మార్గపు ప్రచారానికి నువ్వు మరి ఇట్లా తెగనాడితే ఇక నీ పరిస్థితి ఏంటో కూడా చెప్పడానికి వీల్లేదు. మంచి చెడు, అదేవిధంగా సక్రమం అక్రమం ఒక తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. నువ్వు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం కోసమే స్వామివారిని వాడుకోవటం కూడా చాలా దురదృష్టం. మేము ఒక్కటే అడుగుతున్నాం, సిట్టింగ్ జడ్జి చేత వెంటనే ఒక ఎంక్వైరీ వేయించండి దయచేసి.
సిట్టింగ్ జడ్జి చేత సిన్సియర్గా ఉండేటువంటి ఒక జడ్జి చేత మేము బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కూటమిలో ఒక భాగస్వామ్యంగా ఉన్నారు కనుక ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే హిందూ ధర్మ పరిరక్షకులను కంకణం కట్టుకున్నటువంటి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ వేయించండి. ఆ నెయ్యి ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా ఆ నేతిలో కలిపితే అది లడ్డులో ఎలా కలుస్తుంది, ముందునే టెస్ట్ చేసి పంపించారు కదా, వెనక పంపారు కదా, పంపినాక లడ్డుల్లో కలవటానికి అవకాశం ఉంటుందా? ఇలాంటి దుర్మార్గాన్ని వెంటనే కనుక ఎంక్వైరీ ద్వారా నిరూపించకపోతే స్వామివారి ప్రతిష్ట దెబ్బతింటుంది. మేము డిమాండ్ చేస్తుంది ఒక్కటే, బీజేపీ గవర్నమెంట్ కాదు, కూటమి. ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి దానికి ఒక కమిటీ వేయమని చెప్పి మేము